నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం డిస్టోనియా గురించి మాట్లాడబోతున్నాం. డిస్టోనియా పార్కిన్సన్‌లో ఉండే ఒక లక్షణం ఇందులో మీ కండరాలు గట్టిపడతాయి, శ్వాసం ఉంటుంది మరియు ఇది స్వచ్ఛందంగా జరుగుతుంది. తరచుగా మీ చేతిని కదిలిస్తున్నారు కదా! 2 చేతులను కదిలిస్తున్నారు. కంటి రెప్పలు కొట్టడం ఒక స్వచ్ఛంద కదలిక. మనం నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటే అది అప్పుడే జరుగుతుంది. కానీ ఏదైనా కదలిక మీ నియంత్రణలో లేకుండా, మీ మెదడు నియంత్రణలో లేకుండా ప్రారంభమైతే దాన్ని మనం డిస్టోనియా అంటాం. మెదడులో ఏదైనా సమస్య ఉంటే మనందరికీ తెలుసు మెదడు మన శరీరంలోని ప్రతి కదలికను నియంత్రిస్తుంది. కాబట్టి పార్కిన్సన్ రోగి ఉంటే మెదడు కణాలు నష్టపోతే వారి నియంత్రణ కండరాల నుండి పోవడం ప్రారంభమవుతుంది. ఆదేశం సరిగా రాకపోతే లేదా తప్పుగా వస్తే మనం ఏమి చూస్తామంటే శరీరంలోని వివిధ భాగాల్లో దాని ప్రభావం. మనం కంపనాలను చూస్తే కంపనం అనేది నియంత్రణ కోల్పోవడం. అలాగే డిస్టోనియా కూడా మనం చూడవచ్చు. ఈ డిస్టోనియా ఇప్పుడు పాకిస్తానీ రోగులలో కూడా ఉంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అంటే మీ మొత్తం శరీరంపై డిస్టోనియా ఉంటుంది. అంటే మీ మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. శరీర భాగాల కండరాలు అనవసరమైన కదలికలు చేస్తాయి. అందులో కండరాల కఠినత ఉండవచ్చు. అందులో గట్టితనం ఉండవచ్చు. రెండవది సెగ్మెంటల్. మీ చేతిలో గట్టితనం వస్తుందని చూస్తే కదలికలు జరగడం లేదని, లేదా మీరు కోరుకున్నప్పుడు కదలికలు జరగడం లేదని, కానీ మీ ఇష్టానుసారం కదలికలు జరుగుతున్నాయని అనిపిస్తే దాన్ని మేము సెగ్మెంట్ డిస్టోనియా అని చెప్పవచ్చు. ఇలాగే చాలా చిన్న భాగంలో కూడా కనిపిస్తుంది. డిస్టోనియా ఒకవేళ ఒక వేలిలో వస్తే దాన్ని మేము ఫోకల్ అని చెప్పవచ్చు. అది ఎంత పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది. దానిని మేము ఏ సెగ్మెంట్లో ఉంచుతాము, ఏ వర్గీకరణ చేస్తాము అనేది నిర్ణయించబడుతుంది. నిన్న చిన్నగా ఫోకస్ అయ్యింది అక్కడ పాయింట్ వద్ద దాన్ని ఫోకల్ అని పిలుస్తారు. మీకు ఒకటి సెగ్మెంట్ ఉంటే మీరు పూర్తిగా కవర్ చేయబడినట్లే. ఒక హాఫ్ భాగాన్ని కవర్ చేస్తే దాన్ని మేము సెగ్మెంటల్ అని పిలుస్తాము. మన మొత్తం శరీరంపై ఉంటే దాన్ని మేము కంప్లీట్ డిస్టోనియా అని పిలుస్తాము. ఇప్పుడు ఈ 3 మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుందో, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకోవడం అవసరం. మనం చూస్తే కొన్నిసార్లు కొంతమంది వారి ఇష్టానికి విరుద్ధంగా లింక్ చేస్తూ ఉంటారు. కళ్ళు కదులుతూనే ఉంటాయి. అది డిస్టోనియా యొక్క ఒక రూపం. మరొకటి ముఖం వంకరగా మారడం, నొప్పి కలగడం, కొంత సమయం తర్వాత అది స్వయంగా సరిగా మారడం. ఇది కూడా డిస్టోనియా. సరే, ఇలాగే వేళ్ళు చాలా గట్టిగా బిగుసుకుపోవడం మరియు మీరు తెరవాలనుకుంటే అది తెరుచుకోకపోవడం. ఇది డిస్టోనియా. అయితే ఈ విభిన్న డిస్టోనియా మీ శరీరంలోని ఏ భాగంలోనైనా కనిపించవచ్చు. పార్కిన్సన్ రోగులలో డిస్టోనియాకు మరెన్నో కారణాలు ఉంటాయి. ఇది పార్కిన్సన్ కాదు. ఇందులో మీ మెదడు కూడా కారణం కావచ్చు, స్ట్రోక్ కూడా కారణం కావచ్చు మరియు చాలా సిండ్రోమ్స్ ఉంటాయి. విల్సన్ సిండ్రోమ్ వంటి వాటిలో కూడా డిస్టోనియా కనిపించవచ్చు. కాబట్టి దీనికోసం మంచి నిర్ధారణ చేయించడం చాలా అవసరం. కేవలం డిస్టోనియా వచ్చింది అంటే మీకు పార్కిన్సన్ వచ్చింది అని కాదు. డిస్టోనియా అనేది పార్కిన్సన్ యొక్క ఒక లక్షణం మాత్రమే. ఇంకా చాలా రకాల వ్యాధులు ఉంటాయి. వాటిలో కూడా డిస్టోనియా కనిపించవచ్చు. అది బెన్స్టాక్ కావచ్చు, అది తలగాయం కావచ్చు. ఏదైనా రకంగా మన నర్వ్ సిస్టమ్‌కు నష్టం కలిగితే డిస్టోనియా కనిపించవచ్చు. కాబట్టి డిస్టోనియా ఉన్న ఏ రోగికి అయినా నిర్ధారణ చేయించడం చాలా అవసరం. ఇది ఏ కారణం వల్ల కలిగిందో తెలుసుకోవడం, పార్కిన్సన్ వల్ల, తలగాయం వల్ల, మెదడు స్ట్రోక్ వల్ల అనేది చాలా అవసరం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దీని చికిత్స ఏమిటి? డిస్టోనియా చికిత్స గురించి మాట్లాడితే డిస్టోనియాకు చికిత్స కనిపించదు. నెక్‌లో వెతికితే డిస్టోనియాకు చికిత్స లేదు అని రాసి ఉంటుంది. కానీ మేము దీన్ని కొంచెం విస్తృతంగా చూడాలి. డిస్టోనియాలో కండరాలు గట్టిపడుతున్నాయి. కాబట్టి మనం మొదట చేయాల్సిన పని ఏమిటి? మనం కండరాల రిలాక్సేషన్‌ను ఉపయోగించాలి. మన కండరాలు రిలాక్స్ అవ్వగలిగేలా చూడాలి. ఎందుకంటే కండరాలు చాలా గట్టిగా ఉంటే అవి నొప్పి కలిగిస్తాయి. కాబట్టి రిలాక్స్ చేయడానికి కండరాల రిలాక్సేషన్‌ను ఉపయోగించాలి. ఇంకో విషయం ఏమిటంటే కండరాలను రిలాక్స్ చేయడానికి మనం వేడి ఉపయోగించవచ్చు. ఎందుకంటే వేడి కండరాలను, టెండన్లను రిలాక్స్ చేస్తుంది. ఎక్కడైనా స్టిఫ్‌నెస్ ఉంటే అది రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు శరీరంలోని ఏదైనా భాగాన్ని వేడెక్కించాలనుకుంటే దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మీరు నూనె రాయవచ్చు, నూనెతో మసాజ్ చేయవచ్చు. మీరు చేస్తే ఆ ప్రాంతం వేడెక్కుతుంది, మైల్డ్ హీట్ వస్తుంది. మీరు ఏదైనా యంత్రాన్ని ఉపయోగించవచ్చు లేదా మార్కెట్‌లో లభించే జెల్ ప్యాడ్‌లను ఉపయోగించి శరీరంలోని ఆ ప్రత్యేక భాగానికి అక్కడ డిస్టోనియా ఉన్న చోట వేడి అప్లై చేయవచ్చు. ఇక్కడ మీరు చల్లదనాన్ని అప్లై చేయకూడదు, ఐసింగ్ చేయకూడదు. ఎందుకంటే డిస్టోనియా పెరుగుతుంటే అది మరింత పెరుగుతుంది.
కాబట్టి మనం ఏమి చేయాలో చూడాలి. మనం మెదడులో జరుగుతున్న నష్టాన్ని ఆపాలి, లేదా ఇప్పటికే జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాలి. మరియు ఈ ప్రక్రియలో ఇది పనిచేస్తుంది. న్యూరోప్లాస్టిసిటీ గురించి చాలా తక్కువ మంది తెలుసుకుంటారు మరియు చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడతారు. కాబట్టి ఈ వీడియో తర్వాత మీరు న్యూరోప్లాస్టిసిటీని గూగుల్ లేదా యూట్యూబ్లో వెతికితే మీకు చాలా మంచి సమాచారం లభిస్తుంది. మన మెదడు స్వయంగా ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మెదడులో ఉండే న్యూరాన్ సెల్స్ జన్మనిచ్చినప్పుడు స్థిరంగా ఉంటాయి. ఒకవేళ మీ మెదడులో 1,00,00,000 సెల్స్ ఉన్నాయని అనుకుంటే మీ మొత్తం జీవితంలో అవి 1,00,00,000 అవ్వలేవు. ఎందుకంటే జన్మనిచ్చినప్పుడు మనకు లభించే సెల్స్ సంఖ్యను పెంచుకోలేవు, అవి తగ్గవచ్చు కానీ పెరగలేవు. ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే, ఒక చిన్న పిల్లవాడు మాట్లాడలేకపోయేవాడు, కానీ తెలియదు అతను క్రమంగా ఎలా ఎదిగాడు. మనం మాట్లాడగలుగుతున్నాం. ఎవరో గణిత శాస్త్రవేత్త అవుతారు, ఎవరో సైన్స్ టీచర్ అవుతారు, ఎవరో శాస్త్రవేత్త అవుతారు. మెదడు అభివృద్ధి ఎలా జరిగింది? మన నరాలు ఒకేలా ఉన్నప్పుడు మెదడులో జరిగే అభివృద్ధి సంఖ్యల ద్వారా జరగదు, అది కనెక్టివిటీ ద్వారా జరుగుతుంది. ఒక దేశం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందనేది కనెక్టివిటీ నెట్వర్క్ ఎంత మంచిదనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మెదడులో ఎంత మంచి కనెక్టివిటీ ఉంటే అంత మంచిది. ఒక భాగం యొక్క రెండవ భాగంతో మన మెదడు అంత బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ కనెక్టివిటీ సమస్య ఎలా జరుగుతుందో ఈ యంత్రాంగాన్ని మేము న్యూరోప్లాస్టిసిటీ అంటాము. మీరు గణితం ఎక్కువ చేస్తే మీరు గణితంలో చాలా బాగా అవుతారు, కానీ సైన్స్లో వెనుకబడతారు. ఇది ఎందుకు సాధ్యమైంది? మనం మెదడులో ఒక భాగాన్ని చాలా ఎక్కువగా ఎలా అభివృద్ధి చేసుకున్నాం? మనం దానిని న్యూరోప్లాస్టిసిటీతో అభివృద్ధి చేశాము. ఇప్పుడు ఇదే వ్యాధుల పరిష్కారం కూడా. ఒక రోగికి పార్కిన్సన్ ఉందా లేదా, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా, లేదా మెదడు నరాల ఏదైనా రుగ్మత ఉందా అంటే దానికి పరిష్కారం ఎక్కడో అక్కడ న్యూరోప్లాస్టిసిటీనే ఉంటుంది. దెబ్బతిన్న ప్రాంతాన్ని, నష్టపోయిన కణాలను బైపాస్ చేయడం ద్వారా. ఉదాహరణకు మీరు ఢిల్లీకి రావాలనుకుంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మేము ఏమి చేస్తాము అంటే మల్టిపుల్ బైపాస్లు ఉపయోగించవచ్చు, కానీ మేము మా గమ్యస్థానానికి చేరుకుంటాము. అందులో కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ చివరికి చేరుకుంటాము. ఇలాగే ఒక సెగ్మెంట్ పని చేయడం మానేస్తే దాని కారణంగా మన చాలా ఫంక్షన్లు ప్రభావితమవడం ప్రారంభమవుతాయి. అందువల్ల మేము దాన్ని బైపాస్ చేయాలి. దానికి మనకు మెదడులో మంచి కనెక్టివిటీ అవసరం. ఆ కనెక్టివిటీని పెంచే విధానం న్యూ ప్రాసెసిటీ. ఇప్పుడు న్యూ ప్రాసెసిటీ మన శరీరంలో పుట్టుకతోనే ప్రారంభమవుతుంది మరియు ఒక మంచి సమయానికి అది బాగా కొనసాగుతుంది. 30 ఏళ్ల వరకు అది చాలా బాగా కొనసాగుతుంది మరియు మన వయస్సు పెరుగుతున్న కొద్దీ అది తగ్గిపోతుంది మరియు 20 స్టడీస్ వరకు అది చాలా వరకు ఆగిపోతుంది. కానీ ఇది మళ్ళీ ప్రారంభం కావడం అసాధ్యం కాదు. బ్రెయిన్కు ఏదైనా రకమైన గాయం అయితే శరీరం బ్రెయిన్ దానంతటా అదే దాన్ని నయం చేస్తుంది. చర్మంపై గాయం అయితే అది దానంతటా అదే నయం అవుతుంది. దాన్ని శుభ్రంగా ఉంచాలి. ఇలాగే బ్రెయిన్లో క్లాట్ ఏర్పడితే, నరాలు పగిలితే దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. జన్మనిచ్చిన పరిస్థితుల్లో కూడా రోగిలో రికవరీ కనిపిస్తుంది, ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీ అధిక వేగంతో ప్రారంభమవుతుంది. తరువాతి 6 నెలల పాటు. ఇప్పుడు ఒక పార్కిన్సన్ రోగి మైండ్లో నష్టం నెమ్మదిగా జరుగుతుంది, కాబట్టి దాని రికవరీ బ్రెయిన్ చేయదు. అందుకే మనం బ్రెయిన్ను ప్రోత్సహించాలి, అది తన న్యూరోప్లాస్టిసిటీతో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు మనం బ్రెయిన్కు అర్థం చేసుకోవాలి. మీకు ఎదురవుతున్న సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది. మరి మనం ఏమి చేస్తాము అంటే, రోగి ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు రోగి చేతిని కదిలించారనుకుంటాడు, అది కదలకపోతే ఎవరు అర్థం చేసుకుంటున్నారు అంటే బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది. టీంకు చేతితో తినడంలో ఇబ్బంది పడుతోంది, నా చెయ్యి చెంచ పట్టుకోవడంలో ఇబ్బంది పడుతోంది. అప్పుడు బ్రెయిన్ దానిని ఆటోమేటిక్గా ఇవాల్యుయేట్ చేస్తుంది. దానిని కొంచెం ప్రోత్సహిస్తాము, అది న్యూరోప్లాస్టిసిటీని ప్రారంభిస్తుంది మరియు చాలా వరకు నియంత్రణ వస్తుంది. కంట్రోల్ రాకపోయినా, పార్కిన్సన్ అనేది స్వయంగా పెరుగుతున్న వ్యాధి కాబట్టి దానిపై కంట్రోల్ రావడం చాలా అవసరం. అది ముందుకు వెళ్లకుండా ఉండాలి, ఎందుకంటే నేటి పరిస్థితులు ట్రూ ట్రెమర్స్ డిస్టోనియా నొప్పి ఉంటే అవి వయస్సుతో పెరుగుతాయి. రోగి యొక్క లక్షణాలు కూడా పెరుగుతాయి.
ఇది ఒక రకమైన వ్యాధి. వృద్ధాప్యంలో రోగి శరీరం ఇప్పటికే బలహీనంగా ఉంటుంది మరియు ఇది మరిన్ని సమస్యలను పెంచుతుంది. కాబట్టి మీకు డిస్టోనియా, పార్కిన్సన్ ఉంటే మీ మెదడు మరియు నర్వస్ సిస్టంపై పనిచేయడం అవసరం. కానీ అల్లోపథిక్ మెడిసిన్‌లో దీనికోసం ఎటువంటి పరిష్కారం లేదు. డాక్టర్ గారు కూడా ఇదే చెబుతారు. అందువల్ల మీరు తీసుకుంటే సడక్ యొక్క ప్రభావం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అది ముగుస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి శాశ్వత పరిష్కారం లేదు. కానీ మేము ఆయుర్వేదం ద్వారా చేస్తున్నది చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. రోగికి మొదటి నెలలోనే ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. అంటే బాగుంది. నేను మందులు తీసుకున్నాను. ఇప్పుడు నాకు సమస్యలు తగ్గడం ప్రారంభమైంది మరియు అది చాలా అవసరం. మేము రోగిని పూర్తిగా నయం చేయలేకపోయినా కానీ రోగి జీవితంలో 10% లేదా 20 లేదా 50% వరకు ఉపశమనం ఇస్తే రోగి జీవితం చాలా మెరుగుపడుతుంది. ఈ వీడియో ద్వారా మీరు డిస్టోనియా మరియు పాకిస్తాన్ గురించి అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనసులో ఏదైనా సందేహం ఉంటే డాక్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడండి. వారు డిస్టోనియాను పాకిస్తాన్ నుండి ఎలా బయటకు తీయాలో మీకు చెబుతారు. ఇది మీ అందరితో కలిసి ముందుకు సాగుతాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.